ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆర్ష విద్యా తపస్వి, ఆర్ష విజ్ఞాన భాస్కర, భారతీ తీర్థ పురస్కార గ్రహీత, తత్వం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారయ్య శర్మ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మ. ఆషాఢ మాసము శూన్యము అని ఎందుకు చెప్తారు అంటే, మనకి గ్రీష్మ ఋతువుకి వర్ష ఋతువుకి మధ్యలో వస్తుంది. ఈ వచ్చినటువంటి మాసము సాధ్యమైనంత మటుకు వర్షాలు అనేటటువంటివి, తొలకరి చినుకులు, ఇవన్నీ రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని ఆషాఢ శుద్ధ ఏకాదశికే ఏరువాక ముందా ఏకాదశి ముందా అనేటటువంటి సామెత కూడా వాడతారు. అంటే ఈ ఏకాదశి ముందొస్తుందా లేకపోతే వర్షం పడ్డటువంటి ఏరువాక ముందొస్తుందా అని కొంచెం క్లిష్టంగా ఈ రెండిట్లో ఏదైనా చెప్పడం కష్టమని ఏకాదశి ముందా ఏరువాక ముందా అని నెల్లూరు ప్రాంతంలో బాగా ప్రయోగం చేస్తారు. ఇది అర్థం ఏమిటి అంటే, వర్షాలు బాగా పడతాయి. వర్షం పడేటప్పుడు సాధారణంగా మనం ఇల్లు కట్టడం కానీ లేదా పెళ్లిళ్ళు కానీ 10 మందితోటి కూడుకున్నటువంటి వ్యవహారాలు కదా. అందుకని దీన్ని కొంచెం మొదటి నుంచి కూడా కాస్త శూన్యమాసంగా. 2, ఇది తపోమాసం. ఇది తపస్సు అనేటటువంటిది ప్రధానమైనటువంటి మాసం. సాక్షాత్తు విష్ణుమూర్తే ఇందులో తపస్సును చేస్తూ ఉంటారు ఈ మాసంలో. మనకి ఏకాదశి రోజు శయన ఏకాదశి అని పిలుస్తాం, దేవర శయన ఏకాదశి అని పిలుస్తారు. ఆయన నిద్రపోయేటటువంటి, యోగ నిద్రపోయేటటువంటి రోజు. ఎప్పటిదాకా యోగ నిద్రపోతాడయ్యా అంటే, మళ్ళీ కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి వచ్చేదాకా 4 నెలలు ఆయన యోగంలో ఉన్నటువంటి సమయంలో తపస్సును ఎక్కువ ఆచరించాలి, ఆహారాల మీద నియమం ఉండాలి అని మనకి చాతుర్మాస్యము అనేటటువంటి వ్రతాన్ని కూడా ఆరంభం చేస్తాం. అది ఈ ఆషాఢ మాసంలోనే ఆరంభమవుతుంది. ఈ ఆషాఢానికి ఉన్నటువంటి ఒక పెద్ద ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, ఈ ఆషాఢ మాసంలో ఒంటికి చాలా శక్తినిచ్చేటటువంటి ఒక అద్భుతమైన మూలిక మనకి దొరుకుతుంది. ఈ మాసంలో అండి ఆకులకి ప్రధానం. ఏ మూలిక? 2 రకాల ఆకులు. ఒకటి తినడానికి ములగాకు, ములగాకు పప్పు, ములగాకు కూర, ములగ ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఖచ్చితంగా చేయాల్సినటువంటిది రెండోది ఏమిటి అంటే గోరింటాకు. చేతికి చక్కగా కాళ్ళకి పారాణిలాగా అలా పెట్టుకుంటే పసుపచ్చగా అది ఆ ఎరుపుని బయటికి తీసుకొని వచ్చి ఒంట్లో వేడిని తయారు చేసుకోవడానికి ఏం కావాలో, ఈ కాలంలో ఉండేటువంటి వాటిని తట్టుకోవడానికి ఏం కావాలో ఆ శక్తిని మొత్తాన్ని ఇస్తుంది. ఆషాఢ మాసంలో ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకొని తీరాలి. ఆషాఢ మాసంలో ములగాకుతోటి పప్పు ఇత్యాదులన్నీ తినాలి. తింటే ఈ నెప్పులు, గిప్పులు, రకరకాలైనటువంటి నరాల బాధలు ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం కదా, వీటన్నిటికీ కూడా మందు అదే ములగాకులో కాల్షియము, రకరకాల. ఇప్పుడు నాకు తెలిసి ప్రస్తుతం ఉన్నటువంటి డాక్టర్లు రకరకాలైనటువంటి రోగాల్ని క్యూర్ చేయడం కోసం మునగాకుల్ని వాడుతూ ఉన్నారు. తర్వాత ఈ కాలంలో వచ్చేటువంటి వాపులు కూడా ఓ పట్టాన్ని తగ్గవు. అందుకని మునగాకు కాపడము ఇవన్నీ పెడతాం. మునగాకుకి ఆ ఇన్ఫ్లమేషన్, శరీరం లోపల ఇట్లా వాపులాగా వచ్చేటటువంటి వాటిని ఆపేటటువంటి లక్షణం ఉంటుంది. ఏదైనా చిన్నది పోసుకున్నా ఏదైనా తడుస్తూ ఉంటుంది శరీరం. ఈ తడిసినటువంటి శరీరాన్ని కాపాడాలన్నా కూడా మునగాకు. అందుకని ఆషాఢ మాసములో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి మనందరికీ ఇవాళ ఉన్నటువంటి వాంగ్మయాన్ని ఇచ్చినటువంటి వేదోచ్ఛిష్టం జగత్సర్వం, వ్యాసోచ్ఛిష్టం, ఈ వేదము అనేటటువంటిది ఏదైతే ఉందో అదే ఈ జగత్తులో ఉండే ధర్మాలన్నిటికీ మూలం. ఈ ధర్మాలన్నీ చెప్పింది ఎవరయ్యా? వ్యాసుడు. కాబట్టి వ్యాసోచ్ఛిష్టమే దీనికి మొత్తానికి మూలమయ్యా అని చెప్తారు. కాబట్టి వ్యాసుల వారు పుట్టినటువంటి రోజు, దాన్ని గురు పౌర్ణమి అంటాం. ఇవాళ రేపు మనం చాలా మందిని కొలుస్తున్నాం. మనకి ఎంతో మంది గురువులు ఉండొచ్చు గాక, మన గురువులు ఉండొచ్చు, వేరే గురువులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు వ్యాసుల వారిని మాత్రమే గురువుగా కొలవాలి. వ్యాసుల వారిని మాత్రమే గురువుగా కొలవాలి. కాబట్టి ఆషాఢ శుద్ధ ఏకాదశికి వేదాలని 4గా విభజించి, అష్టాదశ పురాణాలనిచ్చి, బ్రహ్మసూత్రాది అద్భుతమైనటువంటి భాష్యాలనిచ్చి, అనేకమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి వైదిక వాంగ్మయాన్నంతటినీ మనకు అందించినటువంటి మహాత్ములైనటువంటి గురువులైనటువంటి వ్యాసుల వారికి మాత్రమే
మనం ఒక ప్రత్యేక విధానంతో కొన్ని నిమ్మకాయలు అవి పెట్టి అది మళ్ళీ ఇంకొక వీడియోలో చెప్పుకుందాం అమ్మ, గురు పౌర్ణమి ఎలా చేయాలి అనేది. అవంతా చేయాల్సిన మాసం. ఈ మాసానికి ఇంకో ప్రత్యేకత ఉందమ్మా. ఈ మాసము కృష్ణ పరమాత్మ యొక్క రథోత్సవం జరిగేటటువంటి మాసం. అలాగే ఈ ఆషాఢ మాసంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు, కొన్ని వ్రతాలు ప్రత్యేకంగా చెప్పడమైంది. అలాగే ఆషాఢ అమావాస్యకు కూడా చాలా విశేషమైనటువంటి ఫలాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇంత విశేషమైనటువంటిది ఈ ఆషాఢ మాసము. ఇందులో ముహూర్తాలు లేవు అనే దానికంటే కూడా తపోప్రధానంగా, వ్రత ప్రధానంగా, ఆచరణ ప్రధానంగా ఉంటుంది. ఇందులో గురువులు, దేవతలు అందరినీ కూడా మనం చాలా విశేషంగా కొలుస్తాం. ఆషాఢ పౌర్ణమికి పరమేశ్వరుడు ఆయన తపస్సులోకి వెళ్ళిపోతారు. వెళ్ళి మళ్ళీ కార్తీక పౌర్ణమికి ఆయన లేస్తారు. అంటే దేవతాశక్తులన్నీ కూడా యోగమునందుకు వెళ్ళేటటువంటి రోజు. కాబట్టి ఆ యోగంలోకి వాళ్ళందరూ వెళ్తారు అనే విషయాన్ని మనకి తెలియపరిచేటటువంటి మాసము. మిగతా అన్ని మాసాల్లో మనం ఎలా ఉన్నా ఈ మాసంలో కొంచెం ఉపవాసాలు ఎక్కువ చేస్తే మంచిది. ఈ మాసంలో అండి, ఈ మాసంలో ఏ రోజుల్లో కాస్త ఉపవాసాలు అదంతా కూడా మళ్ళీ ఇంకొక దాంట్లో మనం ప్రత్యేకంగా తీసుకొని ఆషాఢ ఏకాదశి ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. దీనికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి ఎలా చేసుకోవాలి, ఇందులో వచ్చేటువంటి కొన్ని మాసాల్లో చేసుకోవాల్సిన ప్రత్యేకతల్ని మనం ఇంకొక వీడియోలో చక్కగా అద్భుతంగా చెప్పుకుందాం. ఆషాఢ మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఇది. అందరూ మునగాకు తినండి, అందరూ దాదాపు గోరింటాకు పెట్టుకోండి, ఆనందంగా ఆ అమ్మవారిని కొలవండి. కొలిస్తే ఆషాఢంలో కోపం వచ్చిన ఆ తల్లే శ్రావణంలో మీకు కావాల్సినటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తుంది. ఎందుకంటే శ్రావణానికల్లా కృష్ణ పరమాత్మ ఆవిడ్ని శాంతపరిచాడు. ఆయుర్వేదంలో మునగాకు చాలా ప్రత్యేకతలు అనేది చెప్పారండి. మహిళలకి ముఖ్యంగా ఈ ఆకును వాడమని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు డాక్టర్స్. మీరు ఇప్పుడు ఈ మాసం ప్రత్యేకతతో పాటు ఆరోగ్య ప్రదాయానికి సంబంధించిన విషయాలు కూడా చాలా చక్కగా తెలియజేశారండి. మన వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళ చూడండి అమ్మా. మునగాకు వాడాలి అని డాక్టర్లు చెప్తారు, కానీ మునగాకు ఈ కాలంలో వాడితే ఇంకా విశేషము అని కాలాన్ని కూడా సూచించేటటువంటి ధర్మము సనాతన వైదిక ధర్మం. కాబట్టి చక్కగా కాలాన్ని బట్టి ఈ పనులు చేస్తూ ఉంటారు. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు.